హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో చూపించబోయే రెసిపీ చాలా హెల్దీ ఫుడ్, ఇంకా ఖచ్చితంగా లావ్ అయితే వస్తారు. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎందుకంటే దీనిలో అన్ని రకాల వెజిటేబుల్స్ వేసి ప్రిపేర్ చేసిన ఫుడ్, ముఖ్యంగా గోబీ అయితే మనం కంపల్సరీగా పిల్లలకి పెట్టాలి. దీనిలో ఎక్కువ విటమిన్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఇంకా పీచు పదార్థాలు ఎక్కువ ఉంటాయి. సో పిల్లల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి, ఎదుగుదలకు ఇంకా ఉపయోగపడతాయి. సో ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. మేకింగ్ ప్రాసెస్ చూసే ముందు ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనము ఎంత గోబీ కావాలో అది తీసుకొని ఇలాగ వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి ఒక 10 మినిట్స్, కొంచెం సాల్ట్ వేసి. ఆ తర్వాత ఎందుకంటే దీనిలో ఏమైనా పురుగులు అలా ఉంటే వేడి నీళ్ళు ఉప్పు వల్ల తొందరగా బయటికి వచ్చేస్తాయి. తర్వాత మళ్ళీ మనం వాష్ చేసి పిల్లలకు పెట్టచ్చు. ఆ తర్వాత నేను 3 స్పూన్స్ రైస్ తీసుకున్నాను, ఇంకా మూంగ్ దాల్ తీసుకున్నాను, పెసరపప్పు తీసుకున్నాను. ఇవి రెండు వాష్ చేసి మనం సోక్ చేసి పెట్టుకోవాలి ఒక 10 మినిట్స్ ముందు. నేను పెసరపప్పే వాడుతున్నాను, ఎందుకంటే పెసరపప్పుతో టేస్ట్ అనేది బాగుంటుంది. కావాల్సి ఉంటే మనము కందిపప్పు అయినా వాడుకోవచ్చు, లేకుంటే మసూర్ దాల్ అని ఉంటుంది కదా, ఆ పప్పు అయినా యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ బాగానే ఉంటుంది. నేను పెసరపప్పు వాడుతున్నాను. ఇవి బాగా సోక్ చేసి పెట్టుకోవాలి ఒక 10 మినిట్స్ ముందు. ఆ తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దానిలోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర అన్నీ యాడ్ చేసి 2 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసి నేను క్యారెట్ వేసుకున్నాను. ఇంకా వెజిటేబుల్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఈ గోబీ అలానే మనం సోక్ చేసి పెట్టిన గోబీని మనం దీనిలోకి వేసేసి కాసేపు కలబెడుతూ ఉండాలి, ఫ్రై చేసుకోవాలి ఒక 2-3 మినిట్స్. తర్వాత మనం నానబెట్టిన బియ్యము, పెసరపప్పును అవి కూడా వేసేసి ఒక 2 నిమిషాలు అలా కదుపుతూ ఉండి వాటరు 1.5 గ్లాస్ వేసాను. 1.5 గ్లాస్ వేసి కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొంచెం కలిపేసి మూత పెట్టి మనం 5 to 6 విజిల్స్ తెప్పించుకోవాలి. గాలి అంతా తీసిన తర్వాత మనకు ఇలా ఉడుకుంటుంది. సో మళ్ళీ కొంచెం స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, నాకైతే వాటర్ కంప్లీట్గా డ్రై అయిపోయాయి. సో కొంచెం వాటర్ కావాలి అనిపించింది, అందుకని కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. మీకు కొంచెం వాటర్ ఉంటే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది కొంచెం స్మాషర్తో స్మాష్ చేసుకోవాలి స్మూత్గా. లేదు కొంచెం పిల్లలు తినగలరు అనుకుంటే ఇలాగైనా మనం పెట్టేయవచ్చు. కొంచెం స్మూత్గా చేసుకున్న తర్వాత ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో మనము ఇలాగా ఫీడింగ్ బౌల్లోకి మార్చుకునేసి కొంచెం చల్లారిన తర్వాత పిల్లలకి ఫీడ్ చేయడమేను. ఖచ్చితంగా ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఆఫ్టర్నూన్ టైంలో మనం ఈ ఫుడ్ పెట్టాము అంటే బాగా తిని హ్యాపీగా ఆడుకుంటారు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. బాయ్.